खानापुर पुलिस ने सरकारी मुलाजिमतों की फराहमी का झांसा देकर लोगों से रखुमात ऐंठने वाले 2 अफराद को गिरफ्तार कर लिया। जिले के खानापुर मंडल के मस्कापुर गांव के शाहरुख को कोमपल्ली नरेंद्र और कोमपल्ली रविंदर ने धोखाधड़ी का शिकार बनाया और उससे 3 लाख रुपए की रकम हासिल की। इस मौके पर सीआई खानापुर श्रीधर ने तफसीलात से वाकिफ करवाया। సుర్జాపూర్ గ్రామమునకు చెందినటువంటి కొంపెల్లి నరేందర్ తర్వాత అతని సోదరుడు కొంపెల్లి రవి తర్వాత ఊట్నూరు కొత్తగూడకు చెందినటువంటి జాడి మహేష్ వీళ్ళు ముగ్గురు కూడా 2019-2020లో షారూక్ ఖాన్ అని చెప్పేసి మస్కాపూర్ అతని దగ్గర ఒక 3 లక్షలు తీసుకున్నారు। ఒకసారి 1,50,000 ఒకసారి 1,50,000 తీసుకొని గవర్నమెంట్ జాబ్ ఇస్తామని చెప్పేసి నమ్మబలికి మోసం చేసి ఎటువంటి జాబ్ ఇవ్వకుండా ఎటువంటి జాబ్ పెట్టేయకుండా వీళ్ళు ఆ డబ్బుల్ని వాళ్ళు తమ సొంతానికి వాడుకున్నారు। వాళ్ళ మీద మొన్న 18 తారీఖు నాడు షారూక్ ఖాన్ ఇచ్చిన పిటిషన్ మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి ఈరోజు ఖానాపూర్ ఎస్ఐ గారు తన సిబ్బందితో సుర్జాపూర్ గ్రామంలో ఈ ముగ్గురిని పట్టుకొని వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి కొంపెల్లి నరేంద్ర దగ్గర నుంచి 12,000, తర్వాత కొంపెల్లి రవి నుంచి 18,000, తర్వాత జాడి మహేష్ నుంచి 10,000 రూపాయలు రికవరీ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది।